హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హప్పు కుకింగ్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే కదా. రోజు పెట్టినా వద్దనుకుండా తినేస్తాం, అంత ఇష్టం చికెన్ అంటే. మరి చికెన్ని అంత ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ చికెన్ పచ్చడి పెట్టుకోవాల్సిందే. ఈ చికెన్ పచ్చడి 1-2 డేస్ కాకుండా 3-4 మంత్స్ వరకు ఈజీగా దాన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఒక 3-4 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఒక చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అనమాట. ఆ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే 3-4 మంత్స్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఆ చిన్న చిన్న టిప్స్ చూడాలనుకుంటే మరి వీడియోలోకి వెళ్ళిపోవాలి కదా. మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోండి. మరీ చిన్నగా అయిపోయినా కూడా మనం ఫ్రై చేసిన తర్వాత మరీ ఇంకా చిన్నగా అయిపోతే, అందుకని ఈ విధంగా మీడియం సైజులో తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా చికెన్ మొత్తాన్ని ఒక ప్యాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని కూడా అందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఉప్పు పసుపు వేయడం వలన ముక్కలనే సప్పబడకుండా ఉంటాయి అనమాట. అందుకని ఖచ్చితంగా ఉప్పు పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ వేయడం వలన ముక్కలు అనేవి స్టిక్కీగా అవ్వకుండా మంచిగా ఉడుకుతాయి అనమాట. అందుకని ఆయిల్ ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేస్తే ముక్కల నుంచి నీరు అనేది సపరేట్ అయిపోతుంది. అంతవరకు మూత పెట్టేసి అలా వదిలేయండి. అలాగే ముందుగానే మూత పెట్టేస్తే ముక్కలు అనేది కొంచెం సాఫ్ట్గా ఉడికేస్తాయి అనమాట. అందుకని మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూస్తున్నారు కదా ముక్కల నుంచి నీళ్ళు ఎలా వదిలాయి, ఈ విధంగా వదులుతాయి అనమాట. ఇప్పుడు మనం మూత పెట్టాల్సిన అవసరం ఏముండదండి. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండండి. నీళ్ళు మొత్తం ఇంకిపోతే చికెన్ ముక్కలు అనేవి సాఫ్ట్ ఉడికేసినట్టు అర్థం. అందుకని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ ముక్కల్ని మెత్తగా ఉడికించుకోండి. చూసారు కదా ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళు కూడా అసలు ఉండకూడదు అనమాట. నీళ్ళు మొత్తం ఇంకిపోయేంత వరకు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా 2-3 నిమిషాలకి ఈ విధంగా మొత్తం ఇంకిపోయాయి నీళ్ళు. ఈ టైంలో మనం ఆఫ్ చేసుకోవాలి స్టవ్ని. ఈ విధంగా నీళ్లు ఏం లేకుంటేనే మనకి చికెన్ అనేది 3-4 మంత్స్ వరకు స్టోర్ ఉంటుందన్నమాట. అందుకని ఈ విధంగా నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని అందులోనే 2 కప్పుల ఆయిల్ని అందులో వేసుకోండి. 2 కప్పులు ఎంత అంటే 240 ml అనమాట. మనం కేజీ చికెన్ తీసుకుంటే 240 ml కరెక్ట్గా సరిపోతుంది. మాది కేజీ చికెనే కాబట్టి అందుకని 240 ml తీసుకున్నాను. అదే 3-4 kg అలా చేసుకున్న వాళ్ళైతే 3 కప్పులు తీసుకోండి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ అయితే అది ఎక్కువ స్టోర్ ఉండాలి కాబట్టి అందుకని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం చికెన్ ముక్కల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ముక్కలు చాలా గట్టిగా అయిపోతాయి అనమాట. అందుకని ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలా అని పచ్చిగా ఉన్నప్పుడు తీసుకోకాకండి, అప్పుడు పచ్చడి త్వరగా పాడైపోతుంది. అందుకని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే ఒక 6 నిమిషాలకి ఈ విధంగా కలర్ వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా కలర్ వచ్చినప్పుడు మనం తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలిన ముక్కల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో 2 టీ స్పూన్ల అల్లం ఎల్లిపాయల పేస్ట్ ఫ్రెష్గా నూరుకుంది అందులో వేసుకోండి. ఈ అల్లం ఎల్లిపాయల పేస్ట్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఒక 5-6 నిమిషాలకి ఈ విధంగా గోల్డెన్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే ఒక 5-6 నిమిషాలకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అందులోనే మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టేసుకున్న కేజీ చికెన్ ముక్కల్ని అందులో వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచితేనే అల్లం వెల్లిపాయ పేస్ట్ చికెన్ ముక్కలకి బాగా తగులుతుంది అనమాట. అందుకని ఒక 2 నిమిషాల పాటు అలా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి మీద ఉన్నప్పుడే 100 గ్రాముల కారం, 70 గ్రాముల ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. అందులోనే 1/2 టీ స్పూన్ మెంతిపిండి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవపిండి, అలాగే 2 టీ స్పూన్ల గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. వేడి మీద ఉన్నప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం అందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలిపేసుకుంటేనే ఉప్పు కారం మొత్తం బాగా పట్టేసాయి అన్నమాట ముక్కలకి. అందుకని ఒక 2 నిమిషాల పాటు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు, కొద్దిగా కరివేపాకుని కూడా తాలింపు వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలన్నమాట. చూసారు కదా ఈ విధంగా అందులో వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. అప్పుడే మనం అందులో నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. వేడి మీద ఉన్నప్పుడు యాడ్ చేస్తే పచ్చడి చేదు వచ్చేస్తుంది. అందుకని పూర్తిగా చల్లారిన తర్వాతే మనం అందులో నిమ్మకాయ రసాన్ని అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. కేజీ చికెన్కి పెద్ద నిమ్మకాయ ఒకటి, చిన్న నిమ్మకాయ ఒకటి తీసుకుంటే సరిపోయింది అనమాట. అదే చిన్న నిమ్మకాయలు అయితే 3 తీసుకుంటే సరిపోయింది అనమాట. ఇప్పుడు వీటి రసం తీసుకొని ఒక గ్లాసులోకి వేసుకుందాం.
ఐరన్ ప్యాన్లో ఎక్కువసేపు ఉంచితే కడాయి పాడైపోయిందని చెప్పేసి ఈ విధంగా గ్లాస్ బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు అందులోనే మనం తీసుకున్న నిమ్మకాయ రసాన్ని అందులో వేసుకోండి మొత్తాన్ని కూడా. ఈ విధంగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. నేను తీసుకున్న ఉప్పు కారం మొత్తం కరెక్ట్గా సరిపోయిందనమాట. ఆయిల్ కూడా నాకు సరిపోయింది. ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలనుకుంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎలాగో మా ఇంట్లో 2 రోజులే కాబట్టి ఉండేది, అందులో నేను కొంచెం తక్కువనే వేసుకున్న ఆయిల్ని అయితే. ఈ పచ్చడి అప్పటికప్పుడు తినేదానికంటే ఒక 2 రోజుల పాటు మగ్గిన తర్వాత తింటేనే అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అసలు ప్రాణం ఆగట్లే, ఖచ్చితంగా తినాల్సిందే అనుకున్న వాళ్ళైతే తినేయొచ్చు, ఏం కాదు. ఇంకా 2 రోజులు మగ్గితేనే ఆ పచ్చడి అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు తినేదానికన్నా ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని 2 రోజుల తర్వాత తినండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగుంది టేస్ట్ అనేది. హలో చికెన్ లవర్స్, మరి మీరు కూడా ట్రై చేసి మరి మీకు ఎలా కుదిరిందో అని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ నెక్స్ట్ వీడియో మీ ముందుకు వచ్చేసాను. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.